హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో టుడే వీడియో వచ్చేసి గుంట పునుగులకి మన బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అండ్ 1 గ్లాస్ మినపప్పు అండ్ మనం మినపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నాము, 1/2 గ్లాసు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని 8 లేదా 12 అవర్స్ మంచిగా సోక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను గుంట పునుగులు బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ యూజ్ చేస్తాను అనమాట. సో రైస్ అయితే ఇప్పుడు నాకు ప్రజెంట్ అవైలబుల్లో లేకపోయేసరికి నాకు అవైలబుల్లో బొరుగులు ఉన్నాయన్నమాట. బొరుగులు యూజ్ చేసాం. మీరు బొరుగుల ప్లేస్లో అటుకులు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా వస్తాయన్నమాట. సో మనకైతే ఇక్కడ రైస్ వచ్చేసి 8 అవర్స్ సోక్ అయ్యాయన్నమాట. సోక్ అయ్యాక 2 or 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా దోశకు యూజ్ చేయొచ్చు, పునుగులకు యూజ్ చేయొచ్చు అనమాట. గుంట పునుగులకి ఓకే, మంచి బ్యాటర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను సోప్ చేసుకున్న బొరుగులు కూడా అందులోనే వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసి బ్యాటర్ ప్రిపరేషన్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి బ్యాటర్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. సో ఇంకొక ట్రిక్ వచ్చేసి ఏంటంటే, మనకి ఇప్పుడు సమ్మర్లో పులిసినంత విధంగా మనకి వింటర్లో పిండి అనేది పులవదనమాట. చాలామంది ప్రాబ్లం ఇదే ప్రజెంట్. సో ఇక్కడ బ్యాటర్ ప్రిపరేషన్ తర్వాత అందులో మిడిల్లో ఒక గ్లాస్ పెట్టేసి ఒక 12 అవర్స్ పులవనివ్వాలన్నమాట. పిండిని గ్లాస్ మాత్రం తీసేయకూడదు, అలానే ఉంచాలి. ఇక్కడైతే పిండి పులిసాక మనకి ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నారు, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా పులిసిపోయింది పిండి, చూడండి మీరే చూస్తున్నారు, అర్థమవుతుంది ఒకసారి. చాలా బాగా పులిసిందనమాట. సో పిండి మనకి అవసరానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట, అంటే కన్సిస్టెన్సీ మనం చేసే విధానానికి. సో ఒకసారి అయితే ఒక 2 or 3 minutes యూజ్ చేసుకోవాలి పిండిని బాగా. సో నెక్స్ట్ నాకు కావాల్సిన గుంట పునుగుల కోసం నేను నాకు తగినంత పిండి తీసుకుంటున్నాను అనమాట. సో మిగిలింది మాత్రం మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే అందులో మాత్రం వాటర్ యాడ్ చేయకూడదు, సాల్ట్ యాడ్ చేయకూడదు, అలానే అనుకోవాలి. సో ఇప్పుడైతే గుంట పునుగుల ప్రిపరేషన్కి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, జీలకర్ర కూడా వేసాము పైన అనమాట వీడియో. అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. మంచిగా గుంట పునుగులు అనేవి మనకి మంచిగా పొంగుతూ లోపల నుంచి కాలుకుంటూ వస్తాయి. ఈ గుంట పునుగులకి మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్యాన్ వేడవగానే ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కొంచెం కొంచెం స్పూన్తో తీసుకొని పిండి వేసుకోవాలన్నమాట. నేనైతే ఎన్ని గుంట పునుగులకు సంబంధించిన అందులో మొత్తం వేసేసాను ఆయిల్. మీరు కూడా అలాగే వేసుకోండి. కొంచెం హీట్ ఎక్కనివ్వండి, ఎందుకంటే ప్యాన్ మొత్తం మనకి మంట అనేది సరిపోదు కదా. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గుంట పునుగులను కాల్చుకోవాలి, లేకపోతే మనకి సరిగా కుక్ అవ్వన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఇలా మొత్తం పిండి వేసుకున్న మొత్తంలో పైనుంచి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. అలాగైతేనే లోపల నుంచి మొత్తం కుక్ అవుతాయి అన్నమాట. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఆయిల్ వేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఒక 2 or 3 minutes మంచిగా లో టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటూ ఇవి తిప్పుకోవాలన్నమాట. మనకైతే ఇక్కడ చూస్తున్నట్టయితే వెల్ కుక్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నమాట గుంట పునుగులు. సో మీకు కూడా నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక చాలా వరకు చూస్తున్నారనమాట, కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే నేను మంచిగా కాలాయి అనమాట. నేనైతే హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను.